మేడ్చల్ పిఎస్ పరిధిలో వివాహిత దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం స్థానికుల నుంచి సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇక మృతురాలిని మేడ్చల్ జిల్లా వాసిగా అనుమానిస్తున్నారు. హత్య సమయంలో ఎంతమంది ఉన్నారు, ఎందుకు చంపేశారు అనే అంశంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు గాంధీ హాస్పిటల్లో డెడ్ బాడీకి నేను పోస్ట్ మార్టం జరగబోతోంది. నిందితుల కోసం 4 టీమ్స్ గా ఏర్పడిన పోలీసులు గాలిస్తున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో వివాహిత దారుణ హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి? ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ కానీ అట్లా ఏమైనా నమోదు చేశారా పరిసర ప్రాంతాల్లో? అసలు అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మేడ్చల్లో జరిగినటువంటి హత్యకు సంబంధించి పోలీసులు కేసుని ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకి కూడా వివరాలను పంపించారు. ఆ మహిళ చేతి మీద ఉన్నటువంటి 2 టాటోల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పోస్టుమార్టం అయ్యే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళే అయ్యుండొచ్చు అని కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటన చూస్తే తనకి మహిళకి సంబంధించినటువంటి బాగా తెలిసిన వ్యక్తే అక్కడికి తీసుకువెళ్ళి దాదాపు 10 నిమిషాల పాటు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతోనే ఆ వ్యక్తి తల మీద అక్కడే ఉన్నటువంటి రాతితో అత్యంత కిరాతకంగా దాడి చేసిన తర్వాత తన దుస్తులు, ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో అక్కడ ఆ దుస్తుల మీద నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ ఐడెంటిటీ చేయకుండా ఉండడానికే తల మీద గట్టిగా కూడా ఫేస్ మొత్తం నుజ్జు అయ్యే విధంగా దాడి చేశారు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. చేతి మీద ఉన్నటువంటి టాటోల ఆధారంగానే కేసునైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఎవరు నిందితులు అని చెప్పేసి ఎక్కడ ఆధారాలు లభ్యం అవ్వలేదు. క్లూస్ టీమ్ అక్కడ ఆధారాలను సేకరించారు. మరోవైపు పోలీసులు కూడా ఆ వివాహిత ఎవరు ఏంటి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మిస్సింగ్ కేసెస్ ఎన్ని అయ్యాయి, అయినటువంటి ఫోటోలన్నిటినీ సేకరించి టాటోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే మేడ్చల్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా గాంధీ హాస్పిటల్కి చేరుకొని అక్కడ పోస్టుమార్టం ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే నగరు శివారు ప్రాంతంలో కావడంతో ఆ మహిళ ఖచ్చితంగా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళ అయినా అయ్యి ఉండొచ్చు. లేదు అనంటే రీసెంట్ గానే మ్యారేజ్ అయింది అని చెప్పేసి తన మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడు కావచ్చు, అదేవిధంగా కాళ్ళకి మెట్టలు ఇవన్నీ కూడా న్యూగా కనిపిస్తున్నాయి. అంటే రీసెంట్ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళ ఇక్కడ మేడ్చల్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవరైనా సరే వివాహం చేసుకుందా, లవ్ మ్యారేజ్ చేసుకుందా, ఈ కోణంలో కూడా పోలీసులు అయితే కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ పోస్టుమార్టంలో వచ్చినటువంటి కీలక రిపోర్ట్ ఆధారంగానే ఆ మహిళకి సంబంధించి ఎవరు ఏంటి అని చెప్పేసి వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు అయితే ప్రస్తుతం ఎక్కడ పనిచేయడం లేదు. ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిందితులు ఎవరు ఏంటి అనే దాని మీద ఇంకా కూడా క్లారిటీ రాలేదు. అనుమానం వ్యక్తం చేయడానికి కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతోనే కేసు కొంతమేరకు అయితే మాత్రము క్రిటికల్గా ఉందనే చెప్పుకోవచ్చు. మరోవైపు తన చేతి మీద ఉన్నటువంటి 2 టాటోలు ఎవరి పేర్లు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.